తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. జగనన్న ఎప్పుడో చెప్పాడు. అమ్మయ్య వచ్చావా, పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంటా అనుకున్నా నా తల్లే. మీ వల్ల ఏమైతే అది చేసుకోండి అన్నాడు. మీ వల్ల ఏమైతే అది చేసుకోండి అని చెప్పాడు కదా. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. జగనన్న భయపడతాడని మీరు అనుకుంటారా? చూడు దడబుట్టి చేస్తాను. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? దీనికి మీరు ఏమంటారు సార్? ఈ రాష్ట్రంలో చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు జగనన్న ఎంత ధైర్యవంతుడో. సార్ వాడు భయంతో పోయేలా ఉన్నాడు. సోనియా గాంధీని అడిగితే చెప్తుంది. ఆ పేరు వింటే నాకు లీకేజీ ప్రాబ్లం. చంద్రబాబు నాయుడు అడిగితే చెప్తారు. ఏం లేదు, పైకి మేకపోతు గాంభీర్యం కాదు, వాళ్ళ మనసులో వాళ్ళని అడిగితే వాళ్ళకే తెలుస్తుంది జగన్ ఎంత ధైర్యవంతుడు. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? దున్నపోతులా తిని మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది చాలా బలంగా మాట్లాడుతూ వచ్చారు. ఇది అడిగితే వచ్చేది కాదు. ఈ చిన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయండి ప్లీజ్. ఓకే, ఊరుకోవే, ఊరుకో, నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఊరుకో. ఏం ఫీల్ ఉండదు మామయ్య. అది ప్రజలు ఇస్తేనే వస్తుంది. వైచి పో అంటున్నారు. బేసిక్గా ఒకటి హైయెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు. వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు. ఆయన ఏం చెప్పారో విన్నారుగా, ఇకనైనా మారదాం. కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది. అంటే అది ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. ఇరవై 21 సీట్లు ఉన్న జనసేన, 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? భవిష్యత్తులో కూడా మేము కోరుకునేది వైసీపీ నాయకుల్ని, మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు, దాన్ని గౌరవించి మీరు అసెంబ్లీకి రండి. ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు. అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. అలాగే వైసీపీ నాయకత్వం కూడా గుర్తించాల్సింది, ఇది మీకు హోదా ఇవ్వబడదు. ఇది చంద్రబాబు గారు ఆప్ చేస్తేనే కాదు, ఇది ఎవరు ఆప్ చేసింది కాదు, మీకు ప్రజలు మీకు ఇవ్వలేదు. మీకు ఫస్ట్ అప్పుడు ఏం చేయాలంటే సార్, అప్పుడు జర్మనీకి వెళ్ళిపోవాలండి. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్. ఆశీర్వదించండి మావయ్య. ఎక్కడో జర్మనీ అంటాడు, రష్యా అల్లుడు కదా, పక్కన జర్మనీ గురించి ఆయనకి బాగా తెలిసి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో ఆయనకు తెలియకపోవడం మాకు బాధాకరం. అక్కడ ఎవరు లేరు కదా సార్. మా అన్నయ్యకి మాత్రమే కనిపిస్తాడు. మనకెందుకు కనపడ్డు? మనకు పిచ్చలేదు కాబట్టి.
కు మరో షాక్ తగిలింది. ఇవాల్టి అసెంబ్లీ సమావేశం వర్కింగ్ డే కాదని అసెంబ్లీ వర్గాలు తేల్చి చెప్పాయి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇవాల్టి సెషన్ అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేసిన వారిని పరిగణలోకి తీసుకోబోమని అధికారులు స్పష్టం చేశారు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇవాల్టి సెషన్ అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేసిన వారిని పరిగణలోకి తీసుకోబోమని అధికారులు స్పష్టం చేశారు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. ప్రసంగం కస్టమరీ సెషన్ మాత్రమేనని, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు సాంకేతికంగా ప్రారంభం కానున్నాయి. పరిస్థితి ఏం బాగోలేదు సార్. పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను చాలా బ్యాడ్ అయిపోయాను. పైగా మీరు నాకు ఒక ఎక్స్ట్రా బర్డెన్ కింద తయారయ్యారు. అయితే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని వైసీపీ నిర్ణయం తీసుకుంది. శాసనసభకి వస్తామని చెప్పినటువంటి రాజకీయ పార్టీ అదేంటో అంత మాట తీసు కేవలం అటెండెన్స్ కోసమే వచ్చిందని చెప్పి తేటతెల్లమైంది. విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ ఓల్ మొత్తం తెలుసు. 60 రోజులు పోతే శాసన సభ్యత్వాలు కోల్పోతారు, తద్వారా ఉప ఎన్నికలు వస్తాయి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఈ 11 స్థానాలు కూడా ఓడిపోతామని చెప్పి భయపడి భయపడ్డావు కదా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.